దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం కొంచెం సమయం ఆలస్యమైన ప్రభు సన్నిధిలో గడపటానికి దేవుడు ఎంతో శ్రేష్టమైన సమయాన్ని అనుగ్రహించారు. ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న మీ అందరికీ, సంఘ బిడ్డలకును ప్రతి ఒక్కరికి దేవుడు తోడయుండి సమస్త విషయాల్లో మేలు చేస్తూ మనందరినీ ఆయనే నడిపించి బలపరిచి ఆస్వాదించినట్లుగా పాటల్లోనూ వాక్యములను ప్రభు తన చిత్తాన్ని మనకు తెలియజేయబడినట్లుగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవం కలిగిన ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. అయినా ఎంతైనా నమ్మదగిన దేవుడు, ప్రేమ కలిగిన వాడివి, కనికర పూర్ణుడుగా నిన్ను స్తుతిస్తున్నాం. ఈ రాత్రి కాలమందు లైవ్ ద్వారా ప్రారంభించబడుతున్న ఈ కోడికను బట్టి నీకు స్తుతులు. లైవ్లో ప్రతి ఒక్కరిని బలపరచండి. ఈ స్థలంలో అద్దుల ఆవరణి సన్నిధి తోడుకొంచు. నీ పరిశుద్ధ ఆత్మను ఆహ్వానిస్తున్నాం నాయనా. ఎక్కడిద్దరు ముగ్గురు ఉంటారో వారి మధ్య ఉంటా అన్నావు. మా మధ్య మీరుండి మీ ప్రజలతో మాట్లాడండి. ఏ పరిస్థితులకైనా సాలిన దేవుడివి, సహాయకుడికి కృప అనుగ్రహించేవాడు అని నమ్ముతూ మీరే సమస్త విషయాల్లో మాట్లాడి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. హల్లెలూయా. పాట విందాం ఈ సమయంలో. హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. గాఢాంధకారములో కన్నీటిలో ఎలలో, గాఢాంధకారములో కన్నీటిలో ఎలలో, కృషించి పోనీయక కృపలతో బలపరచితివి, కృషించి పోనీయక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము,
స్తుతి స్తోత్రం చెల్లింతుము. సజీవయాగముగా మా శరీరము సమర్పించి, సజీవయాగముగా మా శరీరము సమర్పించి, సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను ఒసగితివి. సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను ఒసగితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. పాడేదా హల్లెలూయా, మరణాతా హల్లెలూయా, పాడేదా హల్లెలూయా, మరణాతా హల్లెలూయా. సదా పాడేదా హల్లెలూయా, ప్రభు యేసుకే హల్లెలూయా. సదా పాడేదా హల్లెలూయా, ప్రభు యేసుకే హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. హల్లెలూయా. దేవుని యొక్క వర్తమానం విందాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా ఉండి దేవుని యొక్క జీవవాక్యాన్ని మన హృదయాల్లో భద్రపరచుకోవాలని ప్రభువుని యేసుక్రీస్తు నామమున మనం చేస్తున్నాం. దేవుని యొక్క వాక్య భాగాన్ని శ్రద్ధగా ఆలకిద్దాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగునట్లుగా మరొక రాత్రి కాలమందు ప్రభు సన్నిధిలో కొద్ది నిమిషాలు ఆయన మాటలు వినటానికి, ఆయన యొక్క రాజ్యమునకు సిద్ధపడటానికి ఈ లోకములో ఉన్నప్పుడు మనం ఏమై ఉన్నామో, ప్రభు యొక్క చిత్తం ఏమైనదో, ఎలాంటి వారు ప్రభు రాజ్యానికి వారసులవుతారో, ప్రభు చిత్తము జరిగిస్తూ ఈ లోక సంబంధమైన కార్యాలను బట్టి సంతోషించక, ప్రభు మన పేరును పరలోకములో గ్రంథంలో సిద్ధపరిచాడు, రాసి ఉన్నాడని సంతోషపడతాం మంచిది అని భూలోకంలో ఉన్నప్పుడు యేసు ప్రభు వారు తెలియజేసిన సంగతులు కొన్ని మనం
ఈ రాత్రి విందాం. మనం ఎలాంటి సిద్ధపాటు కలిగి ఉన్నామో, మనము ఎక్కడ మన పేర్లు ఎక్కడ రాసి ఉన్నాయో, మనము ఎలాంటి అనుభవంలో ముందుకెళ్తున్నామో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని కొద్ది నిమిషాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. చూద్దాం. చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. లూకా సువార్త 10వ అధ్యాయము 20వ వచనం. అయినను దయ్యములు మీకు లోబడుచున్నామని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నామని సంతోషించిన వారితో చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఎంతైనా నమ్మదగిన దేవుడుగా, ప్రేమ కలిగిన వాడుగా మీరుండి ప్రతి విషయంలో మీ చిత్తము జరిగిస్తున్నందుకు వందనాలు. ఈ రాత్రి కాలమందు నీ పాదాల దగ్గరకు వచ్చి ఉన్నాం, కృప చూపించండి. ఈ లైవ్ ద్వారా కొంతమంది అయినా నీ యొక్క రాజ్యమునకు వారసులుగా ఉండటానికి మీరే మాట్లాడి సహాయం చేయండి, నడిపించండి. ప్రతి ఆటంకాలు యేసు నామములో దూరపరచండి ప్రభా. బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి. నీ చిత్తమైతే లేఖనాల్లోంచి వాళ్ళ హృదయాలు వెలిగించబడి సిద్ధపడి నీకు ఇష్టలుగా ఉండటానికి సహాయం చేసి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని మాట్లాడి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యేసు ప్రభు భూలోకంలో సువార్త పని నిమిత్తము తన శిష్యులను పంపినప్పుడు వారు తిరిగి వచ్చి చాలా సంతోషపడుతూ, ప్రభువా నీ నామం ఎక్కడ మేము ప్రార్థన చేస్తున్నామో అక్కడ దెయ్యాలు లోబడుతున్నాయి అని సంతోషపడుతున్నారు. నిజంగా చాలామంది వాళ్ళ జీవితాల్లో దేవుడిచ్చిన ఆ కృపనో వరాన్నో వాడబడుతున్నప్పుడు చాలా సంతోషపడతాడు. చాలా సమయాల్లో దెయ్యాలు విడిపించబడుతున్నప్పుడు చాలా ఆనందపడతారు. చూసేవారు, వినేవారు కూడా ఆ కృపను పొందినవారు. కారణం ఏంటంటే అది కూడా దేవుని అధికారమే, దేవుని మహిమే. దేవుని చిత్తము లేనిదే ఏది కూడా జరగదు. అందుకని ఆ కృప పొందుకోవటానికి ప్రతి విశ్వాసవని, ప్రతి దేవుని బిడ్డవని, దేవుని సేవకులుగా పిలువబడుతున్న, సేవకురాలుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరూ కూడా యేసు నామాన్ని బట్టి అద్భుతాలు చేస్తారు. ఏ మానవుడు కూడా తన స్వశక్తితో, తనకున్న జ్ఞానముతో, తెలివితో ఏ పని చేయలేడు. ఇది వాక్య సత్యం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆధారపడవలసింది ఎవరి మీద అంటే దేవుని మీద. ఒక వ్యక్తి బాగుపడుతున్నాడు, ఒక వ్యక్తి స్వస్థత పొందుతున్నాడు, ఒక వ్యక్తి దైవం చేత విడిపించబడుతున్నాడు అంటే అది యేసు నామంలోనే అధికారం, మరి ఏ నామంలో కాదు అని బైబిల్ తెలియజేస్తుంది. మన వాక్య భాగంలోకి వెళ్తే ఇక్కడ ఒక మాటను మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అయినను దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నదని సంతోషించడని వారితో చెప్పాను. భూ సంబంధంగా ఎన్ని కార్యాలు జరిగినా మనం ఎక్కువగా సంతోషపడాల్సిన సంగతి ఏంటంటే దేవుని గ్రంథములో మన పేరు ఉన్నది. పరలోకంలో దేవుని యొక్క గ్రంథములో మన పేరు ఉన్నది అనేది ఖచ్చితం. దాన్ని బట్టి మనము సంతోషపడాలి. ఆ గ్రంథములో నీ పేరు, నా పేరు, మన పేరు ఉండాలంటే ఖచ్చితంగా దేవుని బిడ్డలుగా, దేవుని శిష్యులుగా, దేవుని పరిచర్య కొరకు వాడబడే పాత్రలుగా, ఎవరికి దేవుడు ఏ తలంతు ఇచ్చాడో ఆ తలంతుని దేవుని మహిమార్థమే, మనుషుల మహిమార్థం కాదు, దేవుని మహిమార్థమే వాడబడినప్పుడు
వాళ్ళు సంతోషపడుతూ పరలోక గ్రంథంలో మన పేర్లు ఉన్నాయని, పరలోకంలో మీ పేర్లు వ్రాయబడి ఉన్నాయి, దాన్ని బట్టి సంతోషించండి. సహజంగా దేవుడు మానవుని జీవితాల్లో వాడుకుంటాడు. ఈ సేవా పరిచర్యలో ఎన్నో స్థలాలకి, ఎన్నో ప్రాంతాలకి వెళ్ళి ఎంతోమంది సేవకులు యేసునామంలో అద్భుతాలు చేస్తూ వచ్చారు. చాలా సంతోషం. కానీ వాటన్నిటికంటే ప్రాముఖ్యమైనగా సంతోషపడవలసింది ఏంటంటే పరలోకంలో మన పేరుంది. ఈ రాత్రి వాక్యం వింటున్నా నీవు, నీ పేరుందా అనేది మనం లేఖనాల నుంచి విందాం. సహజంగా అందరూ ఏమనుకుంటా ఉంటే నా పేరుంది, నా పేరుంది, నా పేరుంది. ఆ పేరు ఉండటం అనేది సంతోషమే. కొంతమంది జీవితాలు, కొంతమంది బ్రతుకులు, వారు చేస్తున్న పనులు, వారు చేస్తున్న ఆలోచనలు, వారు చేస్తున్న సహవాసం, వారు వెంబడిస్తున్న భూ సంబంధమైన వాటిని బట్టి వాళ్ళ జీవితాల్లో నష్టపోతూ ఉంటారు. ఎవరు పేరు ఉంచాలో, ఎవరు పేరు తీసివేయాలో దేవుడికి ఒక్కడికే తెలుసు. ఎవరి పేరు ఉంచాలని దేవుడు చిత్తమైందో అది దేవుడు ఉంచుతాడు. అది మన క్రియలను బట్టి, మనం చేస్తున్న పనులను బట్టి, మనం జీవిస్తున్న జీవితాన్ని బట్టి, మనం ఆరాధిస్తున్న ఆరాధన బట్టి ఉంటుంది అని ఖచ్చితంగా బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. నువ్వెవరిని ఆరాధిస్తున్నావో, ఏమి ఆరాధన చేస్తున్నావో, ఎలా ఉంటున్నావో, నీ యొక్క స్థితిని బట్టి, పరిస్థితిని బట్టి నువ్వు నిలబడగలుగుతావని బైబిల్ తెలియజేస్తుంది. చూద్దాం, చూడండి. నిర్గమాకాండం 32వ అధ్యాయం 32వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. నిర్గమాకాండం 32:32. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమలాడుకొంచున్నాను. నేను చూడండి, మోషే ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, వారి పాపములు ఒకవేళ పరిహరించుతావా సరే, లేకపోతే నీ గ్రంథములో నుండి నా పేరు తీసి. ఈ లోక సంబంధమైన వ్యక్తుల గురించి దేవుని ఉగ్రత పాలు కాకుండా ఉండటానికి మోషే చేస్తున్న ప్రార్థన. వీళ్ళు ఎంత భయంకరమైన తప్పు చేశారంటే, అహరోను నిష్కించి బాధ పెట్టి దూడను చేసుకొని ఆ దూడే దేవుడు దేవత అని ఆరాధిస్తూ సంతోషిస్తూ వాళ్ళ జీవితాల్లో దేవుడుగా వారు పూజిస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని కోపం రగులుతూ ఉంది. అయినా అప్పటికే 3000 మంది చనిపోవటం జరిగింది. ఇంకా చనిపోకూడదనే ఉద్దేశంతో మోషే ప్రభు దగ్గర ప్రాధేయపడుతున్నాడు. 31వ వచనంలో దేవుడు ఒక మాట అంటాడు. అప్పుడు మోషే యెహోవా వద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపం చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకుని. 33 కూడా చూద్దాం. అందుకు యెహోవా ఎవడు నా ఎదుట పాపము చేసినో వాని నా గ్రంథంలో నుండి తుడిచివేయదును. కాబట్టి నీవు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించుము. ఇక్కడ చూడండి, మోషే చేసిన ప్రార్థనకి దేవుడు అంటాడు, ఎవడు నా ఎదుట పాపము చేసినో వానిని గ్రంథముల నుండి తుడిచివేయదును. ఎవడు నా ఎదుట పాపం చేసిన, దేవునికి గ్రంథంలో రాయటం తెలుసు, తీసివేయటం కూడా తెలుసు. అందుకని రాత్రి దేవుని వాక్యం వింటున్నాను. నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావు, దేన్ని బట్టి నువ్వు ఆనందిస్తున్నావు, దేన్ని బట్టి నువ్వు సంతోషిస్తున్నావు. దేవునికి విరుద్ధమైన పనులు చేస్తూ, విరుద్ధమైన ఆలోచనలు ఆచారాలు చేస్తూ, విరుద్ధమైన జీవితం జీవిస్తూ ప్రభు
పరలోకంలో గ్రంథంలో రాసిన పేరును పోగొట్టుకోమాక. ఎందుకు ఈ రీతిగా మోషే ప్రభు దగ్గర ప్రార్థన చేస్తున్నా అంటే 3 విషయాల్లో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి, వాళ్ళు దేవుని ప్రజలై ఉన్నారు. ఐగుప్తులో ఉన్నప్పుడు అద్భుతాలు చేసి యెహోవా గొప్పవాడు అని రుజువుపరిచాడు. అలాంటి వారి మధ్య అపార్థం చేసుకోకుండా వాళ్ళు మధ్యలోనే చంపేశారు అనకుండా. మూడోది చూసినట్లయితే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన వాగ్దానం నెరవేర్చాలి. ఈ 3 విషయాలు ప్రభువు ముందు పెట్టి ప్రభువు దగ్గర ప్రార్థన చేస్తున్నాడు మోషే. ఈ 33వ వచనం అంటాడు, నా ఎదుట ఎవడు పాపం చేసినో వానిని నా గ్రంథంలో నుండి తుడిచివేయదును. చూడండి, ఇలాంటి జీవితం ఇజ్రాయేల్ వలె నువ్వు జీవిస్తున్నావేమో. దేవునికి అయిష్టమైంది, ఇష్టమలేంది ఆ ప్రజలు చేయటం దేవుడికి నచ్చలేదు. వాడు దూలబొమ్మ చేసుకుని ఆరాధిస్తున్నారు. అందుకని దేవుని అయిష్టమైన పనులు చేస్తూ దేవుడు నీ పేరు గ్రంథంలో రాస్తే ఆ పరలోకంలోని తుడిచివేయబడినట్లుగా మరలా పాపపు క్రియలు చేయమాక, పాపపు అలవాట్లోకి వెళ్ళమాక, పాపాన్ని మరి ప్రోత్సహించమాక, పాపాన్ని కోసం పరుగులెత్తమాక. అలా ఎప్పుడైతే నువ్వు వెళ్తావో నీ పేరు తుడిచివేయబడుతుంది. నీ పేరు ఆ గ్రంథంలోంచి తుడిచివేయకుండా ఉండాలంటే ఖచ్చితంగా దేవుని ఎదుట నీవు సరిచేయబడాలి. దేవుని ఎదుట నువ్వు చేసిన ప్రతి అక్రమాన్ని, అవిధేయతను ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఏదైతే దేవునికి విరుద్ధమైన ఆలోచనను కలిగి ఉన్నావో ఈ రాత్రి ఆలోచన నుంచి దేవుడు నిన్ను విడిపించునుగాక. దేవుడే నిన్ను తిరిగి తన బిడ్డగా అంగీకరించి ముందుకు నడిపించునుగాక. చూద్దాం ఒక మాట, 69వ కీర్తన, కీర్తన గ్రంథం 69, 28వ వచనం. దావీదు జీవితంలో ఎన్నో ఇబ్బందులు కలిగిస్తూ, ఎన్నో అపాయాలు కలిగిస్తూ, దావీదును శోధించి బాధించి ఎన్నో రీతిలుగా దావీదును నష్టపరిచిన వారి నిమిత్తం దావీదు 28వ వచనంలో ఒక మాట అంటాడు, జీవగ్రంథముల నుండి వారి పేరును తుడిచిపెట్టుము, నీతిమంతుల పట్టీలో వారి పేర్లు రాయకము. దేవుణ్ణి బతిమలాడుకుంటున్నాడు, వాళ్ళ పేరు తీసేయ, తుడిచిపెట్టు. నీతిమంతుల్లాగా ఉంటున్నారు, వాళ్ళ యొక్క పట్టీలో 2 పేర్లు తీసేయాలి. దావీదుని ఎంతో బాధ కలిగించి శోధించినప్పుడు దావీదు ప్రార్థన చేస్తున్నాడు. నిజంగా వారు ఎంత బాధ పెట్టి ఎంత అవమానపరిచారు. దేవుడి దగ్గర బతిమలాడుకుంటున్నాడు, దేవుడితో ప్రార్థన చేసుకుంటున్నాడు. మనమైతే మనకు నష్టం కలిగించిన వారిని, బాధ పెట్టిన వారిని, గాయపరిచిన వారిని, మరి అవమానపరిచిన వారిని, విరోధంగా లేచిన వారిని ఈ లోకంలో శపించేస్తూ ఉంటాం. వారికి గాయాలు కలిగినట్టు చూస్తుంటాం. వారిని నాశనానికి వెళ్ళాలని కోరుకుంటుంటాం. వారిని ఈ లోకంలో ఉండకుండా ఉండాలని ప్రార్థన కూడా చేసేవాళ్ళు ఉన్నారు. కానీ బైబిల్ తెలియజేస్తుంది, దావీదు దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటున్నాడు. దేవుడు తన చిత్తము లేకుండా ఎవరి పేరు తీయడు. అందుకని జీవగ్రంథంలో నీ పేరు తుడిచిపెట్టుకోకుండా ఉండాలంటే ఎదుటి వారిని బాధించే వ్యక్తివైతే, భక్తుల్ని కష్టపెట్టే వ్యక్తివైతే, దేవుని పనికి ఆటంకంగా ఉన్నట్లయితే, దేవుని ప్రజల ప్రాణాలతో ఆడుకునే వ్యక్తివైతే, ఇదిగో నీ మనస్సు మార్చుకొని నిజమైన భక్తుడిగా, ప్రార్థనాపరుడుగా నువ్వు జీవించడం మేలు. ఒకరి యొక్క ఆపదను, ఒకరి యొక్క నాశనాన్ని కోరే వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. దేవుడి దగ్గరే తన యొక్క ప్రార్థన విజ్ఞాపన చేసుకుంటూ దేవుని సందులోనే ఆయనకి ఎన్ని కష్టములు వచ్చినా ప్రభువుని అడుగుతున్నాడు.
దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నాడు. ఎన్నోసార్లు ఓదార్పు కొరకు కనిపెట్టుకుంటుంది, కానీ అలా ఓదార్చేవారు కానరాలేదంటాడు. కరుణించే వారి కొరకు కనిపెట్టుకుంటుంది, కానీ అలాంటి ఎవ్వరూ కనపడలేదంటాడు. ఇలాంటి సందర్భాల్లో దావీదు దేవుని మీదే ఆధారపడ్డాడని వాక్యం మనకు ఖచ్చితంగా కనపడుతుంది. తన సొంత ఆలోచన, సొంత తలంపులతో కాకుండా ప్రభు చేతికి అప్పచెబుతున్నాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో ఇతరుని బాధించే వ్యక్తిగా, కష్టపెట్టే వ్యక్తిగా, అవమానపరిచే వ్యక్తిగా, ఇతరులకి నష్టాలు కలిగించే వ్యక్తిగా ఉంటే ఇదిగో నీవు కూడా నీ పేరు ఉండకపోవచ్చేమో. అది పాపమే దేవుని దృష్టికి. దేవుని దృష్టికి పాపమైంది ప్రతిది కూడా, ఆ ప్రతి ఒక్కరి జీవితం కూడా ఏమైందంటే గ్రంథంలో నుంచి తుడిచివేయబడుతూ ఉంటుంది. ఇంకా మనము లేఖనాల్లోకి వెళ్దాం. చూడండి, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. ఆ కాలమందు నీ జనుల పక్షంలో నిలిచినట్టు మహా అధిపతియగు మికాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికీ కలగని ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందురు. మరియు సమాధులను చూసినట్లయితే నీ జనులలో గ్రంథమందు దాఖలైన వారెవరో వారు తప్పించుకుంటారు. రాబోతున్న దినాల్లో దేవుడు చెబుతున్న మాట ఏమిటంటే, నీ గ్రంథములో ఏ జనుల పేర్లు అయితే రాయబడ్డాయో వారు ఆ పరిస్థితుల నుంచి తప్పించబడతారు. ఆ భయంకరమైన ఆపదల నుంచి తప్పించబడతారు. ఒకవేళ సమాధిలో ఉన్నా, మేల్కొని ఉన్నా వాళ్ళు తప్పించబడటానికి అవకాశం ఉంది అని బైబిల్ తెలియజేస్తుంది. నీ పేరు జీవగ్రంథంలో ఉంటే నువ్వు మరణించిన ఆపద నుంచి తప్పించబడతావు, తిరిగి నిత్య జీవాన్ని పొందుకుంటావు. మేలుకునే అనుభవం నీకు ఉంటుంది. నువ్వు చనిపోయినా మృతులైన వారు మొదట లేపబడతారని బైబిల్ తెలియజేస్తుంది. కాబట్టి ప్రభు సన్నిధిలో ఆ గ్రంథములో, పరలోక పట్టణంలో నీ పేరుంటే నువ్వు చనిపోయినా లేపబడతావు అని చనిపోమని దేవుడు చెప్పట్లేదు. కానీ దేవుడిని పిలిచేంత వరకు, నీకు ఆయుష్ ఇచ్చినంత వరకు దేవుని కొరకు వాడబడే పాత్రగా నీవు ఉండాలి. దేవుడి కొరకు అనేక ఆత్మల్ని ప్రభు వైపు తిప్పే వ్యక్తిగా నీవు ఉండాలి. అనేక మందిని నీతి మార్గంలోకి నడిపించే వ్యక్తిగా నీవు ఉండాలి. అలా నువ్వు ఉన్నట్లయితే నువ్వు వెలిగించబడతావు, అనేక మందిని వెలిగిస్తావు. యేసు ప్రభు తాను కరిగిపోతూ మన జీవితాలను వెలిగించాడు. ఆయన మన బ్రతుకును వెలిగించాడు. ఓ సేవకుడైనా, ఒక విశ్వాసైనా మనము దేవుని కొరకు వారబడుతూ అనేక మందిని వెలిగించే వ్యక్తిగా ఉండాలి. ఈ లోక శ్రమలు, ఈ లోకంలో కలుగుతున్న ఆపదలు, అపాయములు, బలహీనతలు, సమస్యలు, దేన్ని బట్టి మనం ఓర్చుకొని ముందుకెళ్తున్నామంటే ఈ లోకం తర్వాత నాకు పరలోకం ఉంది అనే ఒక ఆశ. ప్రభు రాజ్యానికి వెళ్ళే లోపు కొన్ని ఆత్మలను నీతి మార్గంలోకి నడిపించాలనే ఉద్దేశం. కొంతమందిని ప్రభు రాజ్యానికి వారసులు చేయాలి. సేవకుడికి దేవుడిచ్చిన భారం. కొంతమంది పేర్లు అక్కడ ఉండాలి, కొంతమంది దేవుని బిడ్డలుగా ఆ లోకంలో ఉండాలి. అలాంటి ప్రయాస, అలాంటి భారం కలిగి ఉన్న అనేక మంది సేవకులు, సేవకురాలు
వాళ్ళకున్న ఎంతో ఉన్నతమైన సమయాన్ని ప్రభు కొరకు వెచ్చిస్తూ ప్రభు రాజ్యానికి కొంతమందిని చేర్చాలి. ప్రయాసపడుతూ రాత్రింబవళ్ళు ప్రార్థిస్తూ ఉపవాసాలు ఉంటూ కన్నీరు గారుస్తూ ఈ దినాల్లో జరుగుతున్న పరిస్థితులను చూసినప్పుడు ప్రతి సేవకుడు, ప్రతి కుటుంబం, ప్రతి సంఘం ప్రభు దగ్గర ఏడుస్తూనే ఉన్నాం. ఎందుకో తెలుసా? దేవుని వైపు తిప్పాలి, దేవుణ్ణి నీతి మార్గంలో వాళ్ళు నిలబెట్టాలి, ప్రభు రాజ్యానికి వారసులు అవ్వాలి, దేవుని రాజ్యమునకు చేర్చబడే అనుభవంలోకి వెళ్ళాలి. అలాంటి వారి నిమిత్తం దేవుడు కృప అనుగ్రహిస్తూ ఉన్నాడు. మనం ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16-17 వచనాల్లో, అప్పుడు యెహోవా యందు భయభక్తులు గల వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించు ఉండువారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సమ్ముఖమునందు రాయబడెను. చూడండి, దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. మనం ఏం మాట్లాడుకుంటున్నామో, ఏమి జ్ఞాపకం చేసుకుంటున్నామో, ఏమి స్మరించుకుంటున్నాం అనే సంగతులన్నీ దేవుని దగ్గర ఒక గ్రంథం ఉంది, దాంట్లో లిఖించబడుతున్నాయి. ఎందుకు ఈ మాటలు తెలియజేస్తున్నా అంటే 13వ వచనం 14వ వచనంలో నన్ను గురించి మీరు బహు గర్వపు మాటలు పలికి నేను గురించి ఏమి చెప్పితిమని అడుగుతున్నారట. దేవుని గురించి గర్వంగా మాట్లాడారట. నీ గురించి ఏం మాట్లాడలేదు ప్రభా అంటున్నారు. దేవుని సేవ చేయటం నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతిగా యెహోవా సన్నిధి మనం దుఃఖాక్రాంతలు తిరగటం వల్ల ప్రయోజనం ఏమీ లేదని వాళ్ళు చెప్పుకుంటున్నారు. దేవుని సేవ చేయటం వల్ల ఏమి ఉపయోగం లేదు, ఆయన ఆజ్ఞలు గైకోవటం వల్ల ఏమీ ఉపయోగం లేదు, ఆయన సన్నిధి కొరకు కనిపెట్టుకోవటం వల్ల ఏమీ ఉపయోగం లేదని దుఃఖం తప్ప ఇంకోటి లేదని అనుకుంటున్నారు. గర్విష్ఠులే ధన్యులు అవుతున్నారని, యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుతున్నారని అనేక మందిని చూసి, లోకమును చూసి వారు మాట్లాడుకున్న మాటలను బట్టి దుర్మార్గులు వర్ధిల్లుతున్నారు. చాలాసార్లు ఆశలాగా మనం కూడా చాలా విషయాల్లో చాలామంది తొందరపడి ప్రభువుని మాట్లాడుతూ ఉంటారు. తొందరపడి ఏదేదో ఆలోచన చేస్తుంటారు. దేవుని చిత్తము కొరకు కనిపెట్టినప్పుడు ఆయన ఖచ్చితంగా మన పక్షా నుండి కార్యం జరిగించేవాడుగా ఉన్నాడు. ఆయన సముఖమందు ఒక గ్రంథం ఉంది. నీకు అర్థం అవ్వాల్సింది, నువ్వు ఏం మాట్లాడుతున్నావో, నువ్వేమి ఆలోచన చేస్తున్నావో, ఏమి సనుగుతున్నావో, ఏమి దూషిస్తున్నావో, ఏమేమి మాట్లాడుతున్నావో అన్నీ ఆ గ్రంథంలో రాయబడుతున్నాయి. యెహోవా యందు భయభక్తులు గల వారు ఒకరినొకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకిస్తున్నాడు. దేవుడు వింటున్నాడు నీ మాటలు. చాలామంది కష్టకాలంలో దేవుడు ఇంత అన్యాయం చేశాడా అని అనుకునేవారు ఉన్నారు. దేవుడు విడిపించలేడా అనుకునేవారు ఉన్నారు. దేవుడు చేతగానివాడా ఈ పరిస్థితుల్లో అనేవారు ఉన్నారు. అన్యులైతే మీ దేవుడు ఏమయ్యాడు అనే పరిస్థితుల్లో కూడా ఉన్నారు. దేవుడు అన్నీ వింటున్నాడు. తగిన కాలమున న్యాయం చేస్తాడు దేవుడు. ఆయనకి సమయం ఉంది. ఆ సమయం వరకు మనం ఎదురు చూడాలి. ఎందుకంటే ఆయన రేపేది మనమే, కోపం తెప్పించేది మనమే, మన మీదకు ఉగ్రత వచ్చేటట్లుగా చూసి ప్రవర్తించేది మనమే, వచ్చినాక నష్టపోయి ఏడ్చేది కూడా మనమే. దేవుని కార్యాలని, దేవుని నామాన్ని అవమానపరిచేది మనమే. అందుకనే దేవుని యొక్క నామాన్ని అవమానపరచుక, దేవుని కార్యాలని ఆటంకపరచుక, దేవుని సేవ నిష్ఫలమని అనుకోక ఆయన సన్నిధానంలో మనము దుఃఖకాంతులు ఉండటం కూడా
వ్యర్థమని అనుకోక నీ దుఃఖానికి తగిన ప్రతిఫలం, నీ బాధకు తగిన ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడని నమ్మి ముందుకెళ్ళినట్లయితే ఖచ్చితంగా నీవు ఆ గ్రంథములో ఆ పేరు లిఖించబడింది. ప్రతి ఒక్కరూ మాట్లాడుకోవటం దేవుడు వింటున్నాడు. ఇంకా ఎవరి పేర్లు ఉంటాయో చూద్దాం. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రికను మనం జ్ఞాపకం చేసుకో. 4వ అధ్యాయం 3వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నేను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. దేవుని పరిచర్యలో సహాయం చేసిన వారి పేర్లు ఎక్కడ ఉన్నాయంట? జీవగ్రంథంలో ఉంది. కొంతమందిని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడ్డారు, వారికి సహాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. సువార్త పనిలో చేస్తున్న వారికి చేతనైనంత వరకు మీరు సహాయం చేయటం మంచిది. అలా సహాయం చేసిన వారి పేర్లు జీవగ్రంథంలో ఉంటాయి. సువార్త పని చాలా భారభరితమైన పని, చాలా దేవుని రాజ్యానికి ప్రయాసపడే పని. అలాంటి వారికి మీరు సహాయం చేసే వాళ్ళు ఉండాలి. మీకు కలిగింది దేవుడికి ఇచ్చే దేవుని నామాన్ని గణపరచు. మీకు కలిగింది దేవుని సువార్త కొరకు వెచ్చించు. ఈ దినం వరకు ఎంతోమంది సువార్త కొరకు వెచ్చించి ఖర్చు చేసి దేవుని పరిచర్లో సహకారులుగా కోకళ్ళు ఉన్నారు. ఎంతో ఉంటుంది సహాయము, దేవునికి ఇవ్వలేని మనసు కలిగిన వారు ఉంటారు. దేవుని సువార్త కొరకు నిలబడలేని వారు ఉంటారు. అలాంటి వారి పేరు ఉండాలంటే ఖచ్చితంగా దేవుని సువార్తకు నీవు సహకరించే బిడ్డగా ఉండాలి. నీ పేరు జీవగ్రంథంలో ఉండాలంటే ఖచ్చితంగా ఆయనకి సహకరించే వారి పేర్లు జీవగ్రంథంలో ఉంటాయి. సువార్త ప్రకటించడానికి పూర్వ దినాల నుంచి ఇప్పటి వరకు ప్రయాసపడుతున్నారు దేవుడి సేవకులు. ఎంతో కష్టాలు నష్టాలను ఓర్చుకుంటూ, శ్రమను ఓర్చుకుంటూ, బాధను ఓర్చుకుంటూ, రోగులుగా మార్చబడి, బలహీనులుగా మార్చబడి మరణించిన వారు కూడా ఉన్నారండి. మరణించిన వారు కూడా. కొంతమంది భక్తులు అంటారు సేవ అంటే సావు అని. తన మరణాన్ని లెక్క చేయకుండా సేవ చేసిన వారు, ప్రభు కోసం ప్రభు మార్గాన్ని అనేక మందికి తెలియజేసిన వారు, తమ ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా ఎంతోమంది ప్రయాసపడుతున్నారు. అలాంటి ప్రయాసపడుతున్న దేవుని సేవకులకి మీరు చూసి సహాయకులుగా ఉండటం చాలా సంతోషకరం. ఇది దేవుడు చెబుతున్న మాట. అలాగూ మనం ముందుకెళ్తే మన పేర్లు జీవగ్రంథంలో ఉంటాయి. హెబ్రీ పత్రిక 12:23 మనం చూస్తే అక్కడ ఒక సంగతిని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 12:23. పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంగమునకు వారి మహోత్సవమునకు అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును. చాలా ఇక్కడ చూడండి, బైబిల్లో రాసింది జ్యేష్ఠుల సంఘమునకు, పరలోకమును వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘం. ఈ సంఘములోకి ప్రతి ఒక్కరు వెళ్ళాల్సిన అవసరం ఉంది. నీతిమంతుల ఆత్మల యొద్దకు, అక్కడ ఆ సంఘములో ప్రతి ఒక్కరు చేర్చబడవలసిన. ఎందుకనంటే ఆ పట్టణములో ప్రభు కొరకు ఈ లోకములో శ్రమ పడినవారు, బాధించబడినవారు,
జీవం గల దేవుని పట్టణానికి కొరకు అనేకను ప్రయాసలు పడిన వారు ఖచ్చితంగా ఆ సంఘములో, ఆ ప్రాంతంలో, ఆ పరలోక పట్టణంలో ఉండటానికి అవకాశం ఉంటుంది. మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, మోషే ద్వారా వచ్చిన దేవుని మాటలు లెక్క చేయని వారు తప్పించుకోలేదండి, శిక్షించబడ్డారు. యేసుక్రీస్తు వాక్కుల ద్వారా లెక్క చేయని వారు ఇప్పుడు కూడా తప్పించుకోలేరు. అప్పుడు దేవుడు మోషే నోట నుంచి అనేక సంగతులు చెప్పినప్పుడు విన్నవారు, లోబడ్డవారు పరలోకరాన్ని చేర్చబడ్డారు. యేసుక్రీస్తు ప్రభువారు మాట విన్నవారు ఖచ్చితంగా తప్పించబడతారు. వినలేదా, ఖచ్చితంగా నువ్వు తప్పించబడలేవు అని బైబిల్ తెలియజేస్తుంది. యేసు ప్రభుతోనే మనకు రక్షణ ప్రారంభమైంది. ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసిన ఎలా తప్పించుకుంటాం? యేసు ప్రభుని రక్షించి నీ పాప శాపం నుంచి విడిపించి పరలోక రాజ్యానికి వారసుని చేయాలని, జ్యేష్ఠుల సంఘములను ఉంచాలని దేవుడు రక్షణ అనేది ప్రభుతోనే ప్రారంభించాడు. పరలోక రాజ్యం సమీపించిన అందరూ అంతటా మారు మనస్సు పొందాలి. సువార్త ప్రారంభించాడు దేవుడు, రక్షణ సువార్త. మనం చూసినట్లయితే దేవుని యొక్క మాట 3వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపగలిగిపోయారని గ్రహించున్నాము. చాలామంది అవిశ్వాసముతో దేవుని రాజ్యములోకి ప్రవేశించలేకపోతున్నారు, విశ్రాంతిలోకి ప్రవేశించలేకపోతున్నారు. కారణం ఏంటయ్యా అంటే వాళ్ళ అవిధేయత, వాళ్ళ అలక్ష్యము, వారు నమ్మిక సరిలేదు, వారు అపనమ్మకంతో ముందుకెళ్ళారు. దేవునికి మనిషికి మధ్య ఉన్న విరుద్ధమైన ప్రతి నేరం ఒప్పుకోలేదు. వాళ్ళు అవిశ్వాసంతో వారు ప్రవేశించలేకపోయారు. నిజంగా బైబిల్ తెలియజేస్తుంది, ఆయన కానాను పట్టణానికి తీసుకెళ్తుంటే ఐగుప్తు నుంచి అనేక మంది ఆయన మాట వినలేదు. 17 వచ్చిన ఒకసారి చూద్దాం, చూడు 3:17. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను, పాపము చేసిన వారి మీదనే కదా, వారి శవములు అరణ్యములో రాలిపోయెను. ఎవరి మీద కోపడ్డాడంటండి? పాపము చేసిన వారి మీదే. పాపము చేయక దేవుని మాట వినేవారి మీద కోపడలేదు. అన్ని సంవత్సరాలు కూడా వాళ్ళ మీద కోపడతానికంటే వాళ్ళు పాపం చేశారు. దేవుడు ఒకటి చెబుతుంటే వారు ఇంకోటి చేస్తున్నారు. అందుకని వాళ్ళ మధ్యలో రాలిపోయారు. మధ్యలో వాళ్ళు అరణ్యంలో రాలిపోయారు, శవాలైపోయినారు. ప్రభు మాటను, ప్రభు చిత్తాన్ని సరిగ్గా నువ్వు అవగాహన చేసుకోకపోతే, ఆ విశ్వాసంతో జీవించినట్లయితే ఖచ్చితంగా పరలోక పట్టణానికి వెళ్ళలేవు. విశ్వాసం కలిగి ముందుకెళ్ళు, విశ్వాసం కలిగి ముందుకు సాగు, అప్పుడే దేవుడిని పక్షాన ఉంటాడు. 6వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ వచనం చదువుకుందాం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలువారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అటు వారిని మరలా నూతనపరచడం అసాధ్యము. దేవుడు చూడండి, ఒకసారి వెలిగించబడ్డా, పరలోక వరాన్ని పొందావు, పరిశుద్ధాత్మ పాలివారయ్యావు, దేవుని వాక్యాన్ని రాబోతున్న తరాలకి నువ్వు ఏం చేస్తున్నావు? నిలబడలేని వ్యక్తి అయిపోయావు, తప్పిపోయావు, దేవునికి దూరం అయిపోయావు, దేవుని రుచి చూచావు కానీ నిలబడలేకపోయావు. చాలామంది జీవితాలు ఎలా ఉన్నాయంటే ముళ్ళ తిప్పల్లాగా ఉన్నాయి. ఫలించలేని వారు ఉన్నారు, గచ్చ తీగల వారు ఉన్నారు. వాళ్ళు
పనికిరాని వారికి ఉన్నారు, శాపముతో ఉన్నారు, వాళ్ళు విసర్జించబడి ఉన్నారు, తుదకు కాల్చివేయబడబోతున్నారు. దేవుని బిడ్డ, నువ్వు దేవుని వాక్యం అంటుంది మీరు ఫలించాలి, దేవుని ఆశీర్వాదం పొందుకోవాలి. అలాంటి వారి పేరే జీవగ్రంథంలో ఉంటుంది. మీరు తప్పిపోయి ఉంటే, మీరు అవిశ్వాసిగా ఉంటే, ఇదిగో నువ్వు ముళ్ళతప్పలు, గచ్చ తీగలు, పనికిరాని విసర్జించిన వారి వ్యక్తుల్లాగా శాపం తెచ్చుకొని తుదకు కాల్చివేయబడతావు. నీ పేరు జీవగ్రంథంలో లేకపోతే నువ్వేమైపోతావు అంటే ముళ్ళతప్పలో గచ్చ పొదల్లాగా శాపంలోకి వెళ్ళిపోతావు. దేవుడు ఎప్పుడు చెప్పించాడండి? సృష్టిలో అంత బాగానే ఉంది. దేవుని మాట ఎప్పుడైతే వినలేదో అప్పుడు శపించడం జరిగింది. అందుకనే దేవుని చేత ఒక్కసారి వెలిగించబడ్డ నీవు తప్పిపోయినట్లయితే, దూరమైనట్లయితే, ఇదిగో నీవు ఖచ్చితంగా మరలా మార్చుకొని ప్రభు వైపు తిరగాలి. నువ్వు పాడైపోయిన వ్యక్తిగా ప్రభువు దగ్గర కనపడకూడదు. బాగుపడ్డ వ్యక్తిగా, ఫలించే వ్యక్తిగా, ఆశీర్వాదం పొందే వ్యక్తిగా ఉండాలి. ఎలా ఉంది నీ జీవితం? ఎలా ఉన్నావు నువ్వు? ఎలా ఉన్నావు నీ ఆత్మీయ జీవితం? పరిశుద్ధ ఆత్మ చేత నడిపించబడుతున్నావా? లోకాన్ని బట్టి శాపంలోకి వెళ్ళిపోయి తిరిగి కాల్చబడటానికి సిద్ధంగా ఉన్నావా? బైబిల్ అంటది, ప్రకటన 3:5 అంటాడు. ప్రకటన 3:5, 3:5 జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకును, జీవగ్రంథములో నుండి అతని పేరెంత మాత్రము తురుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందురు. చూడండి, జయించే అనుభవంలోకి వెళ్ళాలి. జయించే అనుభవం. ప్రభు సన్నిధిలో మనం ఇలాంటి అనుభవంలోకి మనం వెళ్ళినప్పుడే ఖచ్చితంగా మనం పేరు జీవగ్రంథంలో ఉంటుంది. మన పేరు జీవగ్రంథంలో ఉంటుంది. జయించే వారంగా లేకపోతే మనం తుడిచిపెట్టబడతామట, మనం పనికి రాకుండా పోతామట. కాబట్టి జయించే వారంగా ఉండాలి. జీవవాక్యాన్ని చేతపట్టుకున్న వారంగా ఉండాలి. ప్రభు యొక్క గ్రంథములో నీ పేరు ఉండాలంటే ఖచ్చితంగా ఆయనకి ఇష్టడుగా ఉండాలి. ఏం చేయాలంటే మనము తండ్రి మనల్ని ఒప్పుకోవాలంటే మత్తయి సువార్త 10:32 ప్రకారం, మనుషులు ఎదుట ఎవడు నన్ను ఎరుగునో వానిని పరలోకమందు నా తండ్రి ఎదుట నేను ఒప్పుకుంటాను. మనుషులు ఎదుట నువ్వేం చేయాలంటే కప్పుకొని పక్కెళ్ళకూడదు. దేవుని బిడ్డను ఒప్పుకోవాలి, రక్షణ పొందాన్ని ఒప్పుకోవాలి, ప్రభు రాజ్యానికి సిద్ధపడుతున్నాను ఒప్పుకోవాలి, యేసు దేవుడని ఒప్పుకోవాలి. అప్పుడే నువ్వు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో నీ పేరు ఉంటుంది. తండ్రి ఎదుటను దూతల ఎదుట నేను ఒప్పుకుంటాడు. అందుకని ఈ లోకంలో ఉన్నప్పుడు మనుషుల ఎదుట దేవుణ్ణి ఏం చేయాలంటే ఎరిగిన వారుగా పరలోకానికి సిద్ధపడాలి, ఎరిగిన వారుగా ఒప్పుకోవాలి. తండ్రిని నేను ఒప్పుకుంటాడు అందరి ఎదుట. ఇతను నా కుమారుడు, రక్తములో కడగబడ్డాడు, నా కొరకు శ్రమ పడ్డాడు, నా కొరకు బాధలు అనిపించాడు, నా కొరకు నిందలు అనిపించాడు, నా కొరకు కష్టాలు అనిపించాడు, ఇదిగో తన ప్రాణము లెక్క చేయక రాత్రింబలు ప్రయాసపడ్డాడు, ఇతడు జయించాడు, ఇతడు నా కుమారుడు అని ఒప్పుకుంటాడు. నా కుమారుడు. నిజంగా అలాంటి అనుభవాల్లోకి నువ్వు వెళ్ళాలి. ఈ లోకం కొద్ది కాలమే, శ్రమలు కొద్ది కాలమే, బాధలు కొద్ది కాలమే. రోగం వచ్చినా, మరణ పడకల్లో ఉన్నా నీ పేరు జీవ గ్రంథంలో ఉంది, సంతోషపడు. నువ్వు పడిన ప్రయాసకి దేవుడు బహుమానం ఇస్తాడు. చాలా మంది సేవకులు చనిపోయారు. వాళ్ళు రాత్రింబవళ్ళు చేసిన పరిచర్యకు దేవుని దగ్గర బహుమానం ఉంది. ఒకవేళ బలహీనతో, రోగముతో వాళ్ళు చనిపోయి ఉండొచ్చు, కానీ వాళ్ళు ప్రభు రాజ్యంలో దేవుడు వాళ్ళని ఒప్పుకుంటాడు. ఎందుకంటే జయించారు వాళ్ళు. గొర్రెపిల్ల రక్తములో, గొర్రెపిల్ల గ్రంథములో వారి పేర్లు లిఖించబడ్డాయి. ప్రేమైన దేవుని బిడ్డ, మనుషుల వైపు చూడు మాక.
ఏ మనుషుడైనా, ఏ ప్రవక్త అయినా, ఏ భక్తుడైనా ఒక దినం చనిపోవలసిందే. దేవుని వైపు చూడు. నిన్ను కాపాడగలిగిన వాడు, పరలోకం చేర్చగలిగిన వాడు, నేను జీవగ్రంథంలో నీ పేరు రాయగలిగిన వాడు, చివరికి నేను దేవుని కుమారుడుగా ఒప్పుకోగలిగిన వాడు. మనుషుల వైపు చూసి భ్రమపడమాక దేవుని వైపు చూసి ఆశీర్వదించబడు. వెలిగించబడినాక ఆరిపోతే అగ్నిగుండమే. వెలిగించినాక ఆరిపోతే నువ్వు గచ్చపొదలు, తుమ్మ పొదల్లాగానే జీవితం ఉంటుంది. ముళ్ళ జీవితం, శ్రమల జీవితం. ఈ లోకంలో శ్రమ అనిపిస్తూ పరలోకంలో కూడా కాల్చబడటానికి సిద్ధపడుతున్నావేమో. ఒక్కసారి నీ మనసును ప్రభు వైపు తిప్పుకో. పరిశుద్ధాత్మని నడిపిస్తే ఆ దేవుని ఆలోచన నుంచి పక్కెళ్ళిపోయాను. తిరుగు దేవుని వైపు. పరిశుద్ధాత్మ ఎప్పుడు నిన్ను హెచ్చరిక చేస్తుంటే వింటలేదేమో, పడిచెవిని పెడుతున్నావేమో. నువ్వు పరలోకంలో గ్రంథంలో రాయబడ్డావని సంతోషించు. ఒకవేళ కష్టాల్లో, ఇబ్బందుల్లో, శోధనలో, మరణ పడకల్లోకి నువ్వు వెళ్తే ప్రభువుని బట్టే నీకు సంతోషం, ప్రభువుని బట్టే నీకు ఆనందము, సంతోషం. ఈ లోకంలో ఎన్ని అద్భుతాలను చేసినా, ఎన్ని ఆశ్చర్యకార్యం చేసినా ఆ వచ్చే సంతోషం కంటే పరలోకములో నీ గ్రంథములో నీ పేరుందని చెప్పుటను బట్టి సంతోషం కలుగును కాక. ప్రార్థన చేసుకుందాం మోకరించి, ప్రార్థన చేసుకుందాం మోకరించి. గొర్రెపిల్ల జీవ గ్రంథములో నీ పేరు రాయబడును. మనుష్యుల ఎదుట యేసు ప్రభుని ఎరిగి ఉన్నావా? పరలోకమందు తండ్రి ఎదుట నేను ఒప్పుకుంటాడు. నీ పేరు ఎక్కడుంది? ఈ లోకములో నీ పేర్లు ఎక్కడుండో ఉపయోగం లేదు. ఈ లోకంలో నీ పేరు లేకపోతే విలువ లేదు నీకు. అలాంటి పరలోకంలో నీ పేరు లేకపోతే ఎలా సంతోషంలో పాల్గొంటావు దేవుని బిడ్డ? ఎలా ఆనందంలో నువ్వు ఉంటావు? దేన్ని బట్టి నువ్వు తప్పిపోయావు? ఏ విషయాన్ని బట్టి ప్రభువుకు దూరం అయిపోయావు? ఇదిగో ఇది అనుకూల సమయం. ప్రభు నిన్ను ప్రేమించి మాట్లాడుతున్నాడు. నీ పేరు జీవ గ్రంథంలో ఉంది. పాపము చేసిన వాడి పేరు తీసివేస్తాడు. ఐగుప్తు నుంచి కానానికి వెళ్తున్న వారు, చనిపోయిన వారు పాపులే, రాలిపోయారు శవాలు. ఈ లోక యాత్రలు ఎంతమంది చనిపోయినా నీవు దేవుని బిడ్డగా చనిపోతే నీ జీవ గ్రంథంలో నీ పేరు ఉన్నది. పరిశీలన చేసుకో. అవిశ్వాసం చేత, అవిధేయతతో నువ్వు ప్రభువుకు దూరం అవుతావు. ప్రభువు నమ్ము, విశ్వసించు. ప్రభువు దగ్గరకు వచ్చి నీ పాపంలో ఒప్పుకొని క్షమాపణ. దేవుడు నీ పేరు తీసివేయక మునిపే లోకాన్ని, శాపాన్ని, పాపాన్ని విడిచిపెట్టి దేవా నన్ను క్షమించయ్యా, దేవా నన్ను క్షమించు ప్రభువా. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకో. భక్తులు ప్రార్థన చేసినంటాడు. మోషే లాంటి భక్తులు ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు, ఎవడు పాపం చేశాడు వారి పేరు గ్రంథములోంచి తుడిచివేయబడుతుంది. నీ మట్టుకు నువ్వు భక్తులు ప్రార్థన చేసిన, నీ మట్టుకు నువ్వు ప్రభు దగ్గర క్షమాపణ కోరుకో, పశ్చాత్తాపడు. ఈ లోకంలో ఎవరి మన సంతోషం దేవుడు ఇస్తాడు నీకు. ఈ దుఃఖ దినాలు ముగించబడినాక సంతోషకరమైన రాజ్యానికి నువ్వు చేర్చబడుతున్నావు. ప్రార్థన చేసుకున్నా. పరిశుద్ధ రాజ్యం కలిగిన ప్రభువా, నీ పేర్లు పరలోక గ్రంథంలో ఉన్నాయందుకు
సంతోషించండి మీరు చెప్పినట్లుగా అనేక విషయాలు మా ముందుంచాం. ఎవరి పేరు తప్పిపోయి ఉన్నారో, ఎవరి పాపంలోకి వెళ్ళిపోయి ఉన్నారో, వెలిగించి ఎవరైతే మళ్ళా ఆరిపోయి ఉన్నారో, ఎవరి పరిశుద్ధాత్మతో నింపబడి మరి తొలగిపోయి ఉన్నారో ప్రభు, వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. వారిని వైపు తిరుగుతున్నప్పుడు దయ చూపించండి, కనికరించండి అయ్యా. నీ చిత్తమైతే నీ గ్రంథంలో వాళ్ళ పేరు మరలా రాయండి ప్రభు. ఎవరైతే నీ నామాన్ని అవమానపరుస్తున్నారు, నీ నామానికి వ్యతిరేకంగా, నీ చిత్తానికి సేవ పరిచయానికి వ్యతిరేకంగా ఉన్నారు, వాళ్ళని కూడా క్షమించి మార్చి నీ వైపుకు తిప్పుకోండి. ఎంతమంది అయితే గుప్పులు విప్పి సేవా పరిచయకు సహకారులు ఉంటున్నారు, వారి పేర్లు నీ గ్రంథములో రాయండి నాయన. వారిని ఇంకా బలపరచండి. విత్తబడుతున్న ప్రతి విత్తనము 30 60 100 ఫలించి పరిచర్య నలాటికి రాకడ వర పర్యాంతం వరకు సువార్త పని ఆక్క ముందుకు కొనసాగించినట్లుగా బలపరచండి. ఈ సమయంలో దుఃఖములు ఉన్నవారు, బాధలు ఉన్నవారు, అనారోగ్యంతో ఉన్నవారు, మరణ పడకల్లో ఉన్నవారు, ఒంటరితనంతో బాధపడుతున్నవారు, కన్నీరు వేదనతో ఉన్నవారు, ఇక మాకు మరణమే అనుకుంటున్న వారికి జ్ఞాపకం చేసుకోండి. వారి కన్నీరుతో ఉంది, వారి వేదన తుడిచి వారి ఒంటరితనంలో నేను ఉన్నాను అని రుజువు చేయండి. వారు నీ వైపు చూడనట్లుగా సహాయం చేయండి. ఎంతమంది వివాహాల కొరకు, ఎంతమంది నాయన ఈ సమయంలో ఉద్యోగాల కొరకు, ఎంతమంది వారి జీవితంలో భవిష్యత్తులో ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని ఆశపడుతున్నారు. వివాహ దినములో పెళ్లి రోజు జరుపుకుంటున్నారు, పుట్టినరోజు జరుపుకుంటున్నారు. వాళ్ళందరూ నిన్ను బట్టి సంతోషించినట్లు, ఈ లోకంలో కలిగిన వాటిని బట్టి కాక నీ గ్రంథముల పేరున్న దాన్ని బట్టి సంతోషించినట్లుగా సహాయం చేయండి. ఇంకా లోకంలో పాపంలో మగ్గిపోతున్న వారిని వీడి విడిపించండి. ఈ మాటల ద్వారా అనేక మంది సేవకుల నోట నుంచి వస్తున్న యేసు క్రీస్తు అనే నామమును బట్టి మీరు కృప చూపించి బలపరిచి, రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ దయచేసి మీరు అక్కడికి సిద్ధపడుతూ జ్యేష్ఠుల సంఘముగా మేమందరం నిలబడినట్లుగా కృప చూపించి సమస్త మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోండి. ఈ పరిచర్న నాటికి అభివృద్ధిపరచు. ఈ మాటలు వింటున్న వారు ఆత్మలు వర్ధిల్లినట్లుగా, పరిశుద్ధాత్మ నడిపింపులోకి అయా తిరిగి వచ్చినట్లుగా మీరు సహాయం చేయండి, బలపరచండి. నీకే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడిన మనకును సకల ప్రజలకు ఈ మాటలు వింటున్న వారి జీవితాలకు తిరిగి తోడేయండి, సహాయం చేసి వర్ధలు చేయండి గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుని చిత్తమైతే మరొక దినం ప్రభు సందులో కలుసుకుందాం. దేవుడు మనందరం దీవించును గాక. ఆమేన్.